ఎన్టీఆర్ డ్రాగన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్కి సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టీజర్ను మే 19వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఏదో ఒక భారీ అప్డేట్ రావడం ఆనవాయితీ. అయితే ఈసారి ఒక రోజు ముందుగానే అంటే మే 19వ తేదీ సాయంత్రం ఈ టీజర్ను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనివల్ల బర్త్డే రోజున ట్రెండింగ్ ఒక రేంజ్లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. డ్రాగన్ గా మారబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాత రవిశంకర్ ఒక సందర్భంలో ఈ టైటిల్ను ప్రస్తావించడంతో అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్కు తగ్గట్టుగా ఈ టైటిల్ పవర్ఫుల్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీజర్లోనే అధికారిక టైటిల్ ప్రకటన కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్దాన్ వంటి విదేశీ లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్లను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాకండ్ స్కోర్ టీజర్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంచనాలు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 25, 2026న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా సినిమాను పోస్ట్ పోన్ చేశారు. మొత్తానికి సలార్, కేజీఎఫ్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన నీల్, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన ఎన్టీఆర్ను ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మే 19న రాబోయే ఈ టీజర్ భారతీయ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ఫుల్ లుక్లో ఎన్టీఆర్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి మరి.